హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్వి ఇండియన్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు కర్ణాటకలో కోడల్ గ్రామంలో అయితే ఉన్నాను. ఫ్యామిలీతో పాటు నేను మునిరాబాద్ ఉలిగమ్మకి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. మీకు కూడా చూపిస్తాను, చూడండి. దీనికి ముందు వీడియో వచ్చింది, మర్చిపోకుండా చూడండి. తోరణగల్ అవతల సైడ్ ఒక ఫ్యామిలీ మెంబర్ అయితే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని పికప్ చేసుకొని పోతున్నాం మేము. యాక్చువల్గా కార్లో మేము నలుగురు అయితే ఉన్నాము. నలుగురితో పాటు పిల్లలు కూడా ఉన్నారు. తోరణగాలు దాటిన తర్వాత గాదినూరు అనే ఊరు వస్తుంది. ఆ ఊర్లో ఇంకొకరు మా ఫ్యామిలీ మెంబర్ యాడ్ అవుతారు. అందుకే కార్ తీసుకోవడం అయితే జరిగింది. మా ప్లాన్ లో కార్ అనేది లేదు ఫ్రెండ్స్. బైక్ వేసుకుని వెళ్ళాలనే ప్లాన్ ఉండింది. కానీ సడన్ గా పర్సన్ యాడ్ అవ్వడం వల్ల కార్ అయితే రెంట్ తీసుకొచ్చాము. మరొకటి, కారు వేసుకొచ్చింది బాగైంది ఫ్రెండ్స్. ఎండ చాలా తీవ్రంగా అయితే ఉంది బయట. ఈ ఏరియా మొత్తం ఫ్యాక్టరీస్ అయితే ఉన్నాయి. ఈ ఏరియాలో ఉండే చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ జాబ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మొత్తం ఫ్యాక్టరీస్ ఉండడం వల్ల జాబ్స్ అనేవి ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది వీళ్ళకు. ఈ రూట్ మొత్తం కేపీసీఎల్, జిందాల్, మినార్ ఫ్యాక్టరీస్ అయితే ఉన్నాయి. పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఫ్రెండ్స్. ఇవి చాలా పెద్దవి. ఎంప్లాయీస్ కూడా వేలలో ఉంటారు. అలాగే పక్కనే వస్పేట్ డ్యామ్ కూడా ఉంది. ఆ ఫ్యాక్టరీస్ కి వస్పేట్ డ్యామ్ నుంచి వాటర్ అనేది సరఫరా జరుగుతుంది. ఈ రూట్ లో వెళ్ళేటప్పుడు ఒకే వేలో అయితే పోవాలి. ఒకవేళ పక్కకు పోవాలనుకున్నా కూడా ఇండికేటర్, లెఫ్ట్ ఇండికేటర్ అయినా రైట్ ఇండికేటర్ అయినా వేసి పోవాలి. ఎందుకంటే వెనక్ సైడ్ నుంచి చాలా స్పీడ్ గా అయితే వస్తుంటాయి. నేను తోరణగల్ నుంచి అయితే చూస్తున్నాను, అక్కడక్కడ చిన్న చిన్న విలేజెస్ దగ్గర బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. పైన బైపాస్ కోసం అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి కాబట్టి వాటి కోసం కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద లారీలు అయితే తిరుగుతుంటాయి కదా, చిన్న చిన్న విలేజెస్కి ఇబ్బంది కాకూడదు అని కూడా పైన బ్రిడ్జ్ అయితే బైపాస్గా చేయొచ్చు. చూస్తున్నారు కదా, కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ చూడండి, వర్షపు నీళ్ళనే యూజ్ చేస్తున్నారు ఇక్కడ బ్రిడ్జికి. చూస్తున్నారు కదా, అక్కడున్న ట్రాక్టర్ మోటార్ సహాయంతో నీళ్లను తీసుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చివరికి ఉలిగమ్మ ద్వారం అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆ బ్రిడ్జిది మునిరాబాద్. అక్కడి నుంచి 1 కిలోమీటర్ ముందుకెళ్తే ఉలిగి అనేది సపరేట్ అంట ఫ్రెండ్స్. ఇది మునిరాబాద్ అలా ಅಂದ್ರೆ ಮುನ್ರಾಬಾದ್ ಉಲಿಯಮ್ಮ ಅಂದ್ರೆ ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ ಅಂದ್ರೆ ಮುನ್ರಾಬಾದ್ ಅಲ್ಲ ಮಾಮ. ಮುನ್ರಾಬಾದ್ ಇದು ಬಂದು ಉಲಿಗಲ್ಲ. ಅದಕ್ಕೆ ಇದಕ್ಕೆ ದೊಡ್ಡ ಡಿಫ್ರೆನ್ಸ್ ಏನಿಲ್ಲ. ಓಕೆ ಓಕೆ. ಉಲಿಗಮ್ಮ ಹೋಗುವ ದಾರಿ ಇದೆ. ఇక్కడ నుంచి గుడి లోపలికైతే వెళ్ళాలి. మేము బ్యాక్ సైడ్ నుంచి పోతున్నాము, ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ లేదంట. బ్యాక్ సైడ్ నుంచి అయితే పార్కింగ్ ఉందంట. ఇక్కడ సైడ్ నుంచి లెఫ్ట్ నుంచి పోతున్నాము. గుడి దగ్గర వాళ్ళకి వెళ్ళి అక్కడ పక్కన పార్కింగ్ చేసి దర్శనానికి అయితే వెళ్తాము. చూడండి, ఇదే ఫ్రెండ్స్ మునిరాబాద్ ఉలిగమ్మ అంటే. చూస్తున్నారు కదా, ఇదే ఫ్రెండ్స్. అక్కడ మా కార్ అయితే పార్క్ చేసాము. ఆ ఏరియాలో టెంకాయలు అయితే తీసుకున్నాము. చూడండి, ఇక టెంకాయలు మాకు 70 రూపీస్ అయితే పడింది. లోపలికి వెళ్ళి కాయలు కొట్టేసి దర్శనం చేసేసుకొని వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. మరి రిటర్న్ వీలుంటే లోపల మొబైల్ అలో ఉంటే లోపలికైతే వెళ్ళి చూపిస్తాను మీకు పరిసర ప్రాంతం అయితే. చూస్తున్నారు కదా, ఇదే ఫ్రెండ్స్ గుడికి. చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఇక్కడ మంగళవారము, శుక్రవారం అయితే ఫుల్ జనాలు అయితే ఉంటారు. ఇంకా ఇది తక్కువ ఫ్రెండ్స్, సాయంత్రం అయితే దండిగా ఉంటారు. గుళ్ళో వెళ్ళేటప్పుడు ఫస్ట్ కాల్ వాష్ చేసుకుని వెళ్ళాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, వాష్ అయితే అయిపోయింది. అలాగే ఇక్కడ చూడండి, ఎంట్రన్స్ గుడి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇక్కడి నుంచే ఉంది. చూపిస్తున్నాను కదా, అక్కడి నుంచి వెళ్ళి చుట్టూరా తిరిగి మరి అదే ప్లేస్కే, అంటే కొద్దిగా ముందు సైడ్ అయితే పోవాలి. చూస్తున్నారు కదా, జనాలు అయితే ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, క్యూ లైన్ నుంచి మేము దర్శనం అయితే చేసుకున్నాము. క్యూ లైన్
అక్కడ మొదలవుతుంది. అక్కడి నుంచి అట్లే రౌండ్ తీసుకెళ్లి ఇట్లా వచ్చి దర్శనం అయితే చేసుకున్నాను. గుడి పరిసర ప్రాంతం ఒకసారి చూపిస్తాను చూడండి. మొత్తము ఇక్కడ కూర్చోడానికి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కూర్చోడానికి చాలా మంది దండికి మంది వచ్చినప్పుడు ఇక్కడ అంటే రెస్ట్ తీసుకుంటారు దర్శనం అయిన తర్వాత. ఇక్కడ చూడండి గోపురము. ఇటు సైడ్ నుంచి తుంగభద్ర నది అయితే ఉంది. అక్కడ మొక్కుకున్న వాళ్ళు ఆ ద్వారం నుంచి అయితే వస్తారు. నార్మల్ గా దర్శనం చేసుకోవాలి ముందు నుంచి అయితే వస్తారు ఫ్రెండ్స్. యాక్చువల్ గా అంటే అమ్మవారిని నేను చూపించలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే కళ్ళతోనే దర్శనం చేసుకోవాలి, కెమెరాతో కాదు. అది నా ఉద్దేశం ప్రకారము. అక్కడ చూడండి, అక్కడ తుంగభద్ర నది అయితే ఉంది. చూస్తున్నారు కదా, అదే ఫ్రెండ్స్ తుంగభద్ర నది. అక్కడ స్నానాలు చేసి వచ్చి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటారు. ఇక్కడ లెక్కకైతే ఇదే ఎగ్జిట్ ఫ్రెండ్స్. కానీ చాలా మంది ఇక్కడి నుంచే ఇన్ అవుతారు. చూస్తున్నారు కదా ఎగ్జిట్, జనాలు బయటకి అయితే పోతున్నారు. మంగళవారము శుక్రవారం టైంలో దర్శనము 3 hours అయితే పడుతుందంట. మాకు దర్శనం అయితే అయిపోయింది. మునిరాబాద్ ఉలిగమ్మ గుడి అయితే చూసారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వేరే వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.